హాయ్ అండి, ఈరోజు అయితే మా ఇంట్లో కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. వంకాయ కర్రీలోకి మసాలా కావాలి కదా, అందుకని ఇవన్నీ గసగసాలు, మిరియాలు, చెక్క మొగ్గ కొంచెం ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీడిపప్పు కూడా వేయించేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇంకో సెట్ జీడిపప్పు కూడా వేయించుతున్నాను. అవి నేను లాస్ట్లో చూపిస్తాను. పక్కన పెట్టేస్తాను అనమాట ఈ జీడిపప్పు. ఇది మిక్సీ పట్టేసుకొని పొడి చేసి పెట్టేసుకున్నాను ఈ విధంగా. తర్వాత స్టవ్ వెలిగించుకొని బండలు పెట్టేసుకొని 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకొని బాగా వేగించేసుకోవాలి. వేగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకొని వేగించేసుకోండి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత పసుపు, ఉప్పు, కారం తగినంత చూసుకొని వేసుకోండి. తర్వాత వంకాయలు కూడా కొంచెం ఫ్రై చేసి ఉప్పు కారం పట్టిందాక మూత పెట్టేయండి. మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా, అది కూడా పొడి కూడా వేసి పెట్టేసుకోండి. ఇట్లాగా వేసుకున్నట్టు మొత్తం కలిపేసేసి ఒక 1.5 గ్లాస్ అయితే వాటర్ పోసుకోండి. తర్వాత ఇలా వస్తుంది. తర్వాత కొంచెం కలిపెట్టేసుకొని కొత్తిమీర చల్లేసుకోండి. బాగా కలిపెట్టేసుకోండి. కలిపేసిన తర్వాత వంకాయ కర్రీ అంతా మొత్తం పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా లాస్ట్లో కొంచెం కర్రీ ఉంటుంది కదా, ఆ కర్రీకి వైట్ రైస్ ఇలా యాడ్ చేసేసి కొంచెం బిర్యానీ మసాలా, గరం మసాలా వేసేసుకొని తినేస్తే అసలు ఇది మాత్రం నా పర్సనల్ ఒపీనియన్. నచ్చితే చేసుకోండి, లేదంటే అలాగే కర్రీ విడిగా కలుపుకొని కూడా తినచ్చు. ఇంక ఇలా ఫ్రైడ్ రైస్ లాగా వంకాయ ఫ్రైడ్ రైస్ అనమాట. నిజంగా చాలా బాగుంటుంది. ఆనియన్స్ వేసుకొని ఇంకా వంకాయకి జీడిపప్పుకి తగులుతూ సూపర్ టేస్ట్ ఉంది నిజంగా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి.